ఈరోజు సోరకాయ పొట్టు కూర ఎలా చేయాలో తెలుసుకుందాం. అంటే సోరకాయ పొట్టు ఎప్పుడైనా గీకి పడేస్తుంటాం కదా, అలా పడేయకుండా ఆ పొట్టుతో కలిపి కమ్మటి కూర ఎలా వండుకోవాలో చూద్దాం. ముందు మనం సోరకాయని శుభ్రంగా ఏమీ లేకుండా నీట్గా కడిగేసుకోవాలి. కడుక్కున్నాక దాన్ని చక్కగా ముందు పొట్టంతా గీకి ఒక పక్కకు పెట్టుకొని ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. ఒక 2 ఉల్లిగడ్డలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం, కల్లేమాకు, కొత్తిమీర అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా తెంపి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలని తుంచి పెట్టుకుందాం. ఇలా తుంచి పెట్టుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా, ఆ మిరపకాయలు కొంచెం అంత ఉప్పు, దానికి సరిపోని ఉప్పు వేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం. మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టి పెట్టుకుందాం. పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేద్దాము, స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో ఇంత నూనె వేసుకొని ఆ తర్వాత పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర ఉంటుంది కదా, అవి వేసుకొని అవి మంచిగా వేగినాక ఉల్లిగడ్డలు వేసి బాగా వేంపాలి. ఉల్లిగడ్డలు మంచిగా మగ్గాలి. అవి మగ్గాలంటే ఏం చేయాలి, మనం కొంచెం అంతా ఉప్పు వేసి మళ్ళీ బాగా కలిపి పెడితే ఏమవుతుంది, తొందరగా మగ్గిపోతాయి అన్నట్టు. నెక్స్ట్ ఏం చేయాలి, కొత్తిమీర, పుదీనా ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదా, వాటిని శుభ్రంగా కడిగేసి వేసి చక్కగా కలిపేద్దాం. ఎందుకంటే మరి అవి కూడా గోలాలి కదా. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, పసుపు, కొద్దిగా పసుపు, కొంచెము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి ఇవి కూడా బాగా కలపాలి. మంచిగా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయితేనే పచ్చివాసన అనేది లేకుండా పోతుంది. ఇంకా అదేవిధంగా మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చికారం ఉంది కదా, ఈ పచ్చికారాన్ని కూడా వేసి చక్కగా కలిపి పెట్టుకుందాం. గంటతోని మంచిగా బాగా కలపటం వల్ల ఏమవుతుంది, అది గోలుతుంది. ఎందుకంటే ఈ పచ్చికారం కూడా నూనెలో గోలినట్టయితే ఆ పచ్చివాసన ఉండదు, మీదికేంచి కమ్మటి టేస్ట్ అన్నది దానికి యాడ్ అవుతుంది. ఎప్పుడైనా కూడా పచ్చికారం వేసినప్పుడు నూనెలా ఉల్లిగడ్డలతో పాటు కొంచెం దాన్ని ఫ్రై చేస్తే మంచిగా మనకు కమ్మదనం అనేది వస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలి, కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలన్నీ వేసి దాంతోపాటే సోరకాయది పొట్టు మనం గీకి పెట్టుకున్నదిగా అది కూడా వేసి చక్కగా మంచిగా అంతా కలిసేటట్టు గంటతోటి కలిపేసి గంటతోని బాగా కలపాలి. మంచిగా బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలి, మనం నీళ్ళు ఎక్కువ పోయొద్దు. ఇలా ఖాళీ మనం గంటే తడిసేటట్టు, అంటే గంటకి అంటుకుని పోయేట్టుగా ఒక చుక్క 2 చుక్కలు వేసి మూత పెట్టేసి ఇప్పుడు ఆ మూత మీద కొన్ని నీళ్ళు పోద్దాం. ఎందుకంటే ఆ ఆవిరికే అది మంచిగా మగ్గుతుంది. ఇంకా అందులో కూరలో నీళ్ళు వేయాల్సిన అవసరము ఉండదు. మధ్య మధ్యలో మనం 1-2 సార్లు జాగ్రత్తగా మూత మీద నీళ్ళు అందులో పడకుండా తీసి పక్కకు పెట్టి కలుపుకుంటే సరిపోతుంది. కూర సగం ఉడికాక ఇప్పుడు ధనియాల పొడి వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసేద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం ఉడికిందా లేదా. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసాక బాగా ఉడికిపోయింది కదా, అంతా సమానంగా ఉడికింది, కూర అయిపోయింది. ఇంకా టేస్ట్ చేసి ఏమైనా ఉప్పు తక్కువ ఉంటే కొద్దిగా వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది. కమ్మటి సోరకాయ పొట్టుతో కూర రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, తిని చూడండి ఎలా ఉందో. మీకు నచ్చిందా కామెంట్ చేసి నాకు చెప్పండి. మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.